హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఛానల్లో మానిటైజేషన్ అయిన తర్వాత అయితే ఇదే లాంగ్ వీడియో మొదటిసారి అప్లోడ్ చేయడం. అసలు ఈరోజైతే వేటకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే ఏట్లో ఉన్నాము. ఏట్లో అంటే బ్యాక్ వాటర్స్. మనకు హార్బర్ లేదు కాబట్టి ఇదే మనకు బ్యాక్ వాటర్స్లోంచే రావాలి మనం. మన బోట్ ఇప్పుడు ఇక్కడ చివరికైతే వస్తాం. ఇంకా సేపట్లో సముద్రంలోకి వెళ్తాం. సముద్రంలోకి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక బోటు మాకన్నా ముందెళ్ళిన బోట్ అయితే వాటర్ తక్కువ ఉండడం వల్ల కింద తగిలేసింది. కింద నేల తాగిస్తే మనకు బోట్లు వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా ఉంటాయి. అక్కడ ప్రొపెల్లర్ చూడండి ఎంతలాగా దున్నుతుందో. మనం వాడేది పెద్ద ఇంజిన్, హెవీ ఇంజిన్స్ ఉంటాయి కదా మన లారీలు, అవి ఆ ఇంజిన్. సో అక్కడ ఎంతలాగా దున్నుతుందో చూడండి. కానీ బోట్ అయితే చాలాసేపు వరకు అంటే కదలలేదు. మీరు ఇంకాసేపు అలా చూస్తే ఇప్పుడు వాటర్లోకి అయితే వస్తాం లోనికి. ఆ బోట్ని వదిలేసి ఇక్కడ మీరు చూడొచ్చు పుడిమడక బీచ్ 2 అంటారు కదా, అదే ఈ బీచ్. కోరుకొండ బ్యాక్గ్రౌండ్లో ఇందాక చూపించాం కదా, అది కోరుకొండ. ఇప్పుడు లోనికి అయితే వచ్చాం. కానీ లోనికి వచ్చాం కానీ వచ్చిన వరకు ఉండి ఇలాగే అవుతుంది నేను అసలు అనుకోలేదు. ఏంటంటే మనకు పంకల్లో తాడు పడిపోయింది. ఆ ప్రొపెల్లర్లో తాడు పడిపోతే మనం ఇంకేం చేయలేము. సో ఇక్కడ బోటు ఆపుకొని యాంకర్లో పెట్టేసి మా మాయ అయితే కింద దిగాడు తాడు కోయడానికి. కాసేపట్లోనే చూపిస్తాను చూడండి మా మాయ ఎలా దిగాడు, ఏంటి తాడు కోసినప్పుడు ఎలాంటి రిస్క్ ఉంటుంది ఏంటని. ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మీరు లోపల తాడు బుడకలేసి కొయ్యాలి. బుడకలేసి అంటే స్విమ్మింగ్ చేస్తూ, డైవింగ్ చేస్తుంది. అలాగే వేటలో లోపల జరిగే వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ నేను వేటకి వెళ్ళి వచ్చాక అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే కిందన మాయ తాడుకోస్తున్నాడు. సుమారు ఇప్పటికే ఒక అరగంట సేపు ఈతున్నాడు. అరగంట నుంచి ఇంకా అలాగా రోప్ కటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పంక చుట్టూ చాలా పెద్దగా చుట్టుకుపోయింది, తివ్వలు, గోను సంచులు. అందుకే ఫ్రెండ్స్ మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ వచ్చి చుట్టుకుపోయి. ఇప్పుడు ఇంకా సేపట్లోనైతే మనం బోటు జర్నీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం నైట్ 7-8 ఆ టైం కల్లా ఫిషింగ్కి వెళ్ళిపోవాలి. వైజాగ్కి 35 నాటికల్ మైల్స్ దూరంలో వెళ్తున్నాం. 35 నాటికల్ మైల్స్ అంటే 50 కిలోమీటర్లు దాటి. ఎన్ని మైళ్ళు వస్తుందో మీరు చెప్పండి. తాడు ఇంకా కోస్తాను ఉన్నాడు. ఒక చేతితోని ఒక చాకు, ఇంకొక చేతితో ఇంకొక చాకు. అంటే ఒక చాకు మనకి పదును తగ్గితే ఇంకొక చాకు. వీళ్ళే మా బాయ్స్, మన బోట్లో కళాసులు మొత్తం అందరూ కుర్రోళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇందా చెప్పాను కదా, కెరటాల్లోనే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తామని చెప్పేసి. సో ఇప్పుడైతే బోట్ అయిపోయింది ఫ్రెండ్స్. బోట్లో అంటే పంకలో తాడు పడింది తీస్తాము. ఇప్పుడు ఇంకా సేపట్లో బోట్ ఇంజిన్ స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసేయాలి. నేనైతే మన బోట్ ఎక్కుతాను. ఇది యాక్చువల్లీ మామయ్య బోటు.